సో ఒక రకంగా చెప్పాలంటే మనం అవుతాయేమని కొన్ని కలలు అంటూ ఉంటాం, మనకు తెలియకుండా అవి నిజాలు అయిపోతూ ఉంటాయి. ఆ టైంలో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని అంటే చెప్పడానికి మీ దగ్గర మాటలు కూడా ఉండవు, మీ ఎక్స్ప్రెషన్స్ చూస్తే మాకు అర్థం అవుతుంది అంతే. చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే అంత పెద్ద భారీ సినిమాలో అంత పెద్ద హీరోకి అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ గారంటే ఆయన ఆస్కార్ విన్నర్, భారతదేశం గర్వించదగ్గ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన సంగీతంలో నేను పాట రాయటం అనేది నిజంగా నా అదృష్టం. అలాగే నేను రాసిన ఆ లిరిక్స్ ని ఆయన మ్యూజిక్ తో 100 రెట్లు పైకి తీసుకెళ్లిపోయారు ఆయన. అది ఎక్కడో అసలు ఆ పాట వింటంటేనే అసలు పవన్ కళ్యాణ్ గారు మేము కలిసిన రోజు ఒక మాట అన్నారు, ఈ పాట వింటే పౌరుషం లేనోడైనా సరే పౌరుషంగా లేచి ఏదో ఒకటి మనం సాధించాలని బయలుదేరతాడు, అంత గూస్ బంప్స్ వచ్చేటట్టుంది ఈ పాట. చాలా అంటే చాలా బాగుందండి ఆ సాంగ్. చెప్తున్నాను, ఈ జనరేషన్ వాళ్ళకి ఆ వర్డ్స్ అర్థం కావడానికి టైం తీసుకుంటున్నారంటేనే సూపర్ డూపర్ సూపర్ డూపర్ సక్సెస్ అన్నట్టండి. ఎందుకంటే అది తెలుసుకోవడానికి మాకు అర్థం కావడానికి నా కెరీర్ లో ది బెస్ట్ సాంగ్ అనొచ్చు, లిరిక్స్ పరంగా కష్టం ఏంటో తెలిసిపోతుంది. అవును, ఎందుకంటే నేను అన్ని లవ్ సాంగ్స్ కొంచెం లైట్ చిన్న చిన్న పదాలతో చక్కగా రాసుకుంటూ వచ్చాను ఎన్నాళ్ళు. కానీ మనం కథను బట్టి సినిమాని బట్టి రాయాలి కాబట్టి కథను బట్టి కథానాయకుడిని బట్టి ఈ పాట రాశాను. సో ఇది రాసినది ఇంకొంచెం కాన్ఫిడెన్స్ బాగా వచ్చి ఉంటుంది మీకు. వచ్చింది, ఎందుకంటే నాకు చాలా మంది మెసేజెస్ పెట్టారు, మీడియా వాళ్ళు కానీ డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ వాళ్ళందరూ, రాంబాబు అసలు నీ నుంచి మేము ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఇది రెండో సైడ్ లా ఉంది నీకు, నిజమే కదా, ఎప్పుడు మంచిగా చిన్న చిన్న పదాలతో ఏదో లవ్ సాంగ్స్ రాసేవాడివి, అసలు ఇలాంటి పదాలతో అని. చూసారా, మనం పదాల గురించి చాలా గట్టిగా మాట్లాడుతున్నాం. నాకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే అండి, చంద్రబోస్ సార్ నాకు ఒక వాయిస్ మెసేజ్ పెట్టారండి. ఓకే, రాంబాబు నేను పాట విన్నాను, చాలా బాగుంది, నేపథ్య గీతం కదా, నాకు మళ్ళీ రెండోసారి విన్నాను, అప్పుడు పదాలన్నీ నాకు బాగా అర్థమయ్యాయి. ఒక్కో పదానికి ఒక్కొక్క శబ్దం ఉంటుంది, శబ్ద విస్ఫోటనం లాగా ఉంది ఈ పాట, అంత బాగా రాసావు నువ్వు, నీ కెరీర్కి ఇది చాలా ముందడుగు మలుపు, నీకు నా అభినందనలు ఆశీర్వాదాలు అని వాయిస్ మెసేజ్ పెట్టారు. మొత్తం వాయిస్ మెసేజ్ అంతా గుర్తు పెట్టుకుని చెప్పారంటే మీరు ఎన్నిసార్లు విని ఉండాలి. ఆయన ఒక ఆస్కార్ విన్నర్ కదా మరి, అంటే ఎన్నిసార్లు విని ఉంటారు మీరు అని కంటతా పట్టారంటే. ఆయన ఫస్ట్ టైం వాయిస్ మెసేజ్ నేను ఇలా ఫోన్ లో వాట్సాప్ లో అది వెళ్తుంది వింటున్నాను, నా కళ్ళు చెమర్చేయండి, ఎందుకంటే అంత పెద్ద ఆస్కార్ విన్నరు, నేను రాసిన లిరిక్స్ అసలు ఇంత పదాలతో శబ్ద విస్ఫోటనం చేయటం అనేది అరుదు రాంబాబు, బాగా కుదిరింది, బాగా రాసేవన్నారు, అది నాకు చాలా హ్యాపీ. యాక్చువల్గా ఇండస్ట్రీలో అప్కమింగ్ ఉన్నప్పుడు రెమ్యూనరేషన్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ అడగాలనిపిస్తూ ఉంటుంది. బట్ మీరు ఎప్పుడైతే కీరవాణి గారి నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పిలిచి ఒక సెల్ఫీ తీసుకుందాం రా అని మిమ్మల్ని ఇన్వైట్ చేసిన తర్వాత చంద్రబోస్ గారు పెట్టిన ఆ మెసేజ్ని మీరు కంటతా పెట్టి చెప్పిన తర్వాత నేను రెమ్యూనరేషన్ అడిగాను అని అంటే రెమ్యూనరేషన్ ఎంత అని ఫిగర్ అవుట్ కాదు, ఇన్ జనరల్గా ఎలా ఉంటుంది ఇండస్ట్రీలో అన్నట్టు అడుగుదాం అనుకున్నా, ఇంక ఈ విన్న తర్వాత నేను అడగకూడదు, సినిమాని బట్టి మనం ఎంత మాట్లాడుకోవచ్చు. కానీ ఈ కాంప్లిమెంట్స్ ముందు డబ్బులే ఉంది కదా, నేను అది నాకు నా ఇంటెన్షన్ అదే. ఈ పాట ఇద్దరు ఆస్కార్ విన్నర్లకి నచ్చింది బాగా, ఒక ఆస్కార్ విన్నర్ మ్యూజిక్ చేశారు దీనికి, ఇంకో ఆస్కార్ విన్నర్ విని చాలా పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు. అలాగే మన ఇండియాలో చాలా పొలిటికల్ గానైనా సినిమా పరంగానైనా చాలా క్రేజ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఈ పాట బాగా నచ్చింది. ఇంకా అంతకు మించి ఏం కావాలి, ఇంకా అదే చెప్తుంది, ఇంకా రెమ్యూనరేషన్స్ ఎందుకు మనకి. ప్రొడ్యూస్ చేసింది ఎవరు, ఏఎం రత్నం గారు, ఆయన భారతీయుడు, జీన్స్, ఒకే ఒక్కడు, నరసింహ, ఖుషి, మళ్ళీ ఆయనే పాటలు రాస్తాడు. అలాంటి ప్రొడక్షన్ హౌస్ పెద్దది, హీరో, మ్యూజిక్ డైరెక్టర్ అంతా అలా కలిసి వచ్చింది ఈ పాటకి. కానీ ఈ పాట రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ లో కూడా చాలా మంది నాకు ట్విట్టర్ లో ఆ లిరిక్స్ లైన్స్ అన్నా అసలు ఏం రాసేవన్నా మా పవన్ కళ్యాణ్ పదాలు ఏంటన్నా అని, కొంతమంది ఏమో అన్న అర్థం కాకపోయినా సరే అది ఏంటంటే ఒకలాంటి ఇది వస్తుందన్న అని కొంతమంది, అలా చాలా మంది అప్రిసియేషన్ ఇచ్చారు. అండ్ ఇంత టఫ్ వర్డ్స్ రాయడానికి, డిఫికల్ట్ గా రాయడానికి మనం చాలా మంది రాసే వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంతమంది అప్పట్లో వేటూరి గారికి ఏదన్నా కాబట్టి చెట్టు కింద కూర్చునేవారు.
చెట్టు కింద ఒక మంచి చెట్టు కింద కూర్చుంటే ఫటాఫట రాసేవారంట ఆయన. పూరి జగన్నాథ్ గారు లాంటి వాళ్ళు మనం సి ఏరియాకి వెళ్ళిపోతామని చెబుతూ ఉంటారు. ఇంకొంతమంది ఇంకో చోటకి ఎక్కడో కూర్చుంటా ఉంటారు. ఇలాంటివి రాయాలంటే మీరు ఎక్కడికి వెళ్ళి రాస్తూ ఉంటారు? నేను ఇంట్లో కూర్చునే రాసేయండి. కొంచెం శివుడివి అవి కొంచెం రిఫర్ చేసి కొన్ని పదాలు కొంచెం ఇది చేసి రాశాను. మీ ఇంట్లో మీ డెస్క్ మీద కూర్చుని రాసుకున్నారా? ఏ చెట్టు కిందకి పొట్టు కిందకి పోలేదా? జనరల్ గా ఎక్కడైతే మీకు మంచి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి? నేను ఇంట్లోనే రాయగలుగుతాను. ఒకవేళ ఎప్పుడైనా స్ట్రక్ అయితే జస్ట్ ఊరికే కిందకి వచ్చి అలా వాక్ చేస్తూ ఎక్కడ లైన్ దాన్ని ఏదైనా క్రాక్ అవుతుంది కదా, అప్పుడు మళ్ళీ పైకి వెళ్ళి రాసుకుంటాం. ఓహో, వాకింగ్ లో మీకు వర్డ్స్ క్రాక్ అవుతూ ఉంటాయి. లేదు బాగా స్ట్రక్ అయిపోయాం అనుకోండి, సినిమాకి వెళ్ళిపోతాం. దానికి సొల్యూషన్ కూడా సినిమానే. సినిమా చూస్తా. ఓకే, దానికి కూడా జోనర్ ఉందా? ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఏదైనా సినిమానే. ఇంకా మీకు ఆ వర్డ్ ఏదైనా క్రాక్ అవుతున్నా సరే మీరు సినిమాకి వెళ్ళాల్సిందే. ఎక్కడైనా మనం స్ట్రక్ అయిపోతే సినిమాకి వెళ్తాం, లేదంటే కిందకి వెళ్ళి ఊరికి అలా తిరిగేసి ఆలోచించుకుని వస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా కాంపిటీషన్ ఉంది కదండి సినిమా ఇండస్ట్రీలో. ఒక ఛాన్స్ ఉందంటే 100 మంది ఉన్నారు. దాంట్లో మనం కొట్టుకురావడం, ఈత కొట్టుకుని రావడం ఇంకా చాలా కష్టం. అంత కాంపిటీషన్ మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? మీ ఛాన్స్ వేరే వాళ్ళు పట్టుకెళ్ళిపోవడం, అంటే నువ్వే రాంబాబు అని అనడం, అయ్యో ఐఎమ్ సారీ అనడం, మీకు జరిగాయా? 1-2 సందర్భాల్లో జరిగాయి. అవన్నీ పట్టించుకోలేదు, ఎందుకంటే అది పట్టించుకుంటే మనం అక్కడే ఆగిపోతాం, ఇంకా సినిమా రాయలేం కదా. కానీ ఆ సెకండ్ అయితే కాస్త ఇబ్బంది అనిపిస్తుంది. కానీ అది ఎక్కడైనా ఏ రంగంలోనైనా ఉంటది, కాంపిటీషన్ ఉంటుంది కదా. మనం ఏంటి అనేది మన పాటతో మన రైటింగ్స్ తో మనం నిరూపించుకోవాలి. మన పాటే మనకి ఇంకో పాటను తీసుకురావాలి. అండ్ ఇప్పుడు చాలా మంది వాళ్ళు రాస్తూ ఉంటారు, వేరే వాళ్ళు పేరు వేసుకుంటూ ఉంటారు అని అంటారు. నిజమా అండి ఇది? అంటే మీరు రాస్తారు, రాంబాబు గారు పాట రాశారు, స్వర్ణ వెళ్ళి ఇది నేనే రాశానని చెప్పి ఏదో అక్కడ జరుగుతుంది, ఒక లాబియింగ్, స్వర్ణ పేరు పడుతూ ఉంటది అని అంటారు. నిజమా అది? నాకైతే జరగలేదు. బట్ విన్నారా? ఇండస్ట్రీలో చూసారా? విన్నారా? అలాంటి ఎక్స్పీరియన్స్ మీ వరకు ఏదైనా వచ్చి ఆగిందా? అదృష్టవంతులు ఫీల్ అయ్యేది. నేను రాసిన అన్ని పాటలకి నా పేరే ఉంటుంది. మీ పేరే ఉండింది. ఓకే. అండ్ ఇండస్ట్రీలో వీడు మనోడే అనేది ఒక చిన్న ఫీలింగ్ ఉంటదంటండి. నిజమా అంటే దాన్ని బట్టి అవకాశాలు కూడా ఉంటాయట. అదేం లేదండి, ఇప్పుడు అందరూ షోల్డర్ మీద ఇలా తడతారంట ఎవరో విన్నవే. ఇప్పుడు మీ బోటల్ని అడగకపోతే మాకు ఎట్లా తెలుస్తుంది? ఇడు మనోడే, కమ్ నా పక్కనే కూర్చో అంటారట. అలా ఏముండదండి, ఇప్పుడు రోజులన్నీ మారిపోయాయండి. వర్క్ ఉందా, వర్త్ ఉందా, ఈ రెండే అంతే. మీరు ఏ ఓడైనా పర్లేదు, ఎక్కడి నుంచి వచ్చినా పర్వాలేదు. సో మీకు టాలెంట్ ఉంటే లేదే ఏమండి. ఇప్పుడు నేను ఎక్కడో పల్లెటూరు ఎక్కడో చదువుకుని వచ్చాం. 200 సినిమాకి 600 పాటలు రాశాను నేను ఇప్పటికి. ఇది 200వ సినిమా నాకు, హరిహర వీరమల్లు. అవన్నీ ఉంటే నేను రాయగలనా? మరి నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. నేను 200 సినిమాలకి పాటలు రాశాను. 600 పాటలు రాశారు మీరు. 600 పాటల తర్వాత మీకు వచ్చిన బ్రేక్ ఇది పెద్ద సినిమా. బ్రేకే కదా. డే రాగానే మీకు హరిహర వీరమల్లులో కావాలంటే హరిహర వీరమల్లు అవకాశం 10 years ఫైట్. ఏమనిపిస్తుంది ఇప్పుడు? చాలా హ్యాపీగా ఉంది. అమ్మ వాళ్ళు ఏమంటారు? అందరూ హ్యాపీ అండి, ఫుల్ హ్యాపీ. ఓకే. మొన్న ఆడియో ఫంక్షన్ టీవీలో ఇట్లా చూసి వాళ్ళు కూడా చాలా హ్యాపీ. అంటే వాళ్ళకి ఇదివరకు అర్జున్ రెడ్డి, మజిలీ ఇవన్నీ రాసినప్పుడు, కాంతార్ ఇవన్నీ రాసినప్పుడు చూశారు. కాకపోతే ఏంటంటే ఒక పెద్ద సినిమాకి ఒక పెద్ద హీరోకి రాస్తే వచ్చే ఇది ఎంతైనా వేరు కదా. చాలా అంటే రాంబాబు గోసాల అనేవాడు మొన్నటి వరకు ఇండస్ట్రీకి తెలుసు, ఇప్పుడు చాలా మందికి తెలుసు. ఈ హరిహర వీరమల్లు సినిమా చూసిన ప్రతి ఒక్కరికి మీరు తెలుస్తారు, ఎందుకంటే ఆ సాంగ్ అలా ఉంది. మేము చూసి అబ్బాయి ఎవరు, నేనే చెప్తున్నాను అది చూసి ఎవరో పెద్దోళ్ళు రాస్తుంటారు ఈ పాట అనుకున్నాను నేను. అంటే ఈ పాట ఈ లిరిసిస్ట్ వస్తున్నారు అంటే చాలా పెద్ద ఆయన వస్తున్నారు అనుకు చూస్తే మీరు, నేనేమనుకున్నా ఆయనతో పాటు మీరు వచ్చారేమో అనుకుంటున్నా నేను. అంతే కదండి, ఆ వర్డ్స్ చూస్తుంటుంటే ఈ జనరేషన్ పిల్లలకి కాస్త టైం తీసుకుంటారు అర్థం చేసుకోవడానికి కదా. మొన్నటి వరకు ఈ జనరేషన్ వాళ్ళకే రాశాను 199 సినిమాలు వాళ్ళకే. ఒక్క పాట అందరికి ఇది తెలుసుకోవాలి. అదొకటి సినిమాని బట్టి, సినిమా కథను బట్టి రాయాల్సి. ఇప్పుడు ఈ పాట విన్న తర్వాత గూస్ బంప్స్ అందరికి వచ్చిన తర్వాత దాని లిరిక్స్ గురించి అందరూ చూస్తారండి. అది మంచి పరిణామం కదా, ఖచ్చితంగా చూడాలి కూడా. అంటే
ఈ పాట ఇంత హిట్ అవటానికి కారణం కీరవాణి గారి మ్యూజిక్, అలాగే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్, ఈ రెండు కలిపి జనాల్లోకి వెళ్ళింది పాట. అలాగే పాడినోళ్ళు, నా లిరిక్స్ ఇవన్నీ యాడ్ అయ్యి కొంచెం చాలా మంచి పాటగా ఇప్పుడు బూస్టప్ అయింది అంటారు. సినిమా కష్టాలు ఏమైనా చూసారా మీరు ఇనీషియల్ డేస్ లో? ఇనిషియల్ డేస్ లో ఉంటాయి కదండి. ఉన్నాయా? ఒకటే బన్ను తినడం, మనం ఏమైనా సడన్ గా రాగానే రెడ్ కార్పెట్ వేస్తారా? కాదు కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మంచి మంచి సినిమాలకి, పెద్ద పెద్ద సినిమాలకి అండ్ మీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ కూడా మీరు వర్క్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.